శ్రీ మహాగణాధిపతయ నమః. జ్యోతిష బాలశిక్ష 6, 8, 12 అధిపతులతో కూడుకున్నటువంటి రాజయోగాలు వరుస చూసుకుంటూ వస్తున్నాం. అది దీన్ని సహజమైన పరిభాషలో మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే విపరీత రాజయోగం అని కూడా పిలుస్తూ ఉంటారు. విపరీత రాజయోగం బాగుందండి. అసలు ఏమిటి ఈ 6, 8, 12 స్థానాధిపతుల యొక్క విశేషం అంటే, మనం ఉత్తరకాలాంతంలో మనం చెప్పుకుంటూ వచ్చిన ఇప్పటిదాకా కొన్ని శ్లోకాల్లో అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా ఏంటంటే ఫాష్టారిగతస్య రాశిరస్తద్భేషయుగ్దృష్టభం భ్రష్టం స్యాత్ అని చెప్పేసి 6, 8, 12 స్థానాధిపతులు రిఫాష్టారిగతస్య ఆ స్థానాల్లో ఉన్న 6, 8, 12 స్థానాల్లో ఏ భావాధిపతి వెళ్ళిపడినా, ఏ గ్రహం పడినా కానీ, ఆ యొక్క 6, 8, 12 స్థానాధిపతులతో కలిసినా కానీ, యుగ్దృష్టభం వాళ్ళ చేత చూడబడినా కానీ భ్రష్టం స్యాత్, అది యోగం ఎంత మంచి యోగం అయినా సరే వాళ్ళు పాడు చేసేస్తారు అని చెప్పేసి ఒక రాజయోగాన్ని చెప్పుకున్నాం. అయితే దీన్ని సమర్థిస్తూ ఇంకా ఈ పాపగ్రహాలు ఎప్పుడు పాపాలను ఇస్తాయా, పరిపాలనలో రాజయోగాలను ఇచ్చేట్టుగా ఉండవా అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ వచ్చి ఏం చేశారంటే ఈయన కొన్ని విశేషాలని బాగా అందమైనటువంటి పరిభాషలో మనకు అందించాడు. రంధ్రేషో వ్యయషష్ఠగో రిపుపతో రంధ్రే వ్యయే వా స్థితో రిప్పేషోపి తథైవ రంధ్ర రిపుభేయస్యాస్తిదస్మిన్ వదేత్ అన్యోన్యక్షగత నిరీక్షణయుత సాన్యైరయుగ్వీక్షిత జాతోసో నృపతి ప్రశస్త విభవో రాజాధిరాజేశ్వర అన్నాడు. ఏమిటండి అసలు ఈ 6వ స్థానం ఏమిటి అంటే, 6వ స్థానం మీకు తెలిసిందే, కలహాలు, రుణాలు, అనారోగ్యాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. మరి అట్లాంటి స్థానంలో కనుక గ్రహాలు వెళ్ళిపడినా అవయోగమే. అలాంటి స్థానంలో ఏ గ్రహం వెళ్ళిపడితే, ఈ శ్లోకం చదివితే మీకు రాజయోగం ఎందుకు వస్తుంది అనేది ఐడియా రాదు వెంటనే. ఈ శ్లోకంలో వ్యాఖ్యానం వచ్చేస్తుంది మీకు. కానీ దీనికి సంబంధంగా రాజయోగం ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది అంటే, దీని వెనకాల 4 శ్లోకాలు వెనకాల ఉందన్నమాట. రంధ్రేషో వ్యయషష్ఠగో రూపపోతో రంధ్రే వ్యయవాసితో, దానికి 4 వెనకాలు వెళ్ళాలి. వెళ్తే కనుక అప్పుడు ఈ ఉత్తరకాలాంతం చతుర్థ బిందువులో ఉన్నటువంటి శ్లోకానికి బేస్ ఏమిటి అనేది అర్థమవుతుంది. రిఫాష్టారిగతస్య రాశిరస్తద్భేషయుగ్దృష్టభం భ్రష్టం స్యాత్. ఇది అందరూ గ్రంథకర్తలు కూడా సపోర్ట్ చేశారు. అవునయ్యా, 6లో గ్రహాలు ఉండడం మంచిది కాదు, 6వ అధిపతి చూడడం మంచిది కాదు, 6వ అధిపతితో కలిసి తిరగడం మంచిది కాదు. బాగుందండి. స్థితి యుతి వీక్షణలు పనికిరావు. ఆ తర్వాత 8వ స్థానం ఏమిటి? 8వ స్థానం అంటే అష్టమం నిధనం రంధ్రం ఋతిర్నాశశ్చ నిధనం. ఆయుస్థానమే. అష్టమ స్థానంలో ఏమీ ఉండకూడదు, అష్టమ స్థానం పోతే ఎవరు కలవకూడదు. ఆయన కనుక ఎవరైనా చూశాడంటే ఆ భావం పాడైపోతుంది. ఐరన్ లెగ్ శాస్త్రి గారి పేరు చెప్తూ ఉంటారే, ఆ మాదిరి. సరే, రిఫ అష్ట అరి అనే పేర్లతో పిలుస్తారు వాటిని. రిఫ అష్ట అరి, అరిస్థానం అయిపోయింది, అష్టస్థానం అయింది. రిఫ ద్వాదశోంత్యో వ్యయో రిఫ అని చెప్పి నిఘంటువులో వస్తుంది. ఆ వ్యయస్థానం మీకు పేరులోనే వ్యయం కనపడిందిగా. దాన్ని నేను విశదీకరించి చెప్పక్కల. ప్రతి భావానికి వ్యయాన్ని సృష్టించేస్తూ ఉంటుంది అది. కాబట్టి వ్యయస్థానంలో గ్రహాలు పడినా దోషమే, అష్టమ స్థానంలో గ్రహాలు పడినా దోషమే, షష్ఠస్థానంలో గ్రహాలు పడినా దోషమే. అలాగే షష్ఠాధిపతితో కలిసినా దోషం, అష్టమాధిపతితో కలిసినా దోషం, వ్యయాధిపతితో కలిసిన దోషం. ఈ షష్ఠాధిపతి అష్టమంలో ఉంటే మరి రాజయోగం ఎట్లా ఇస్తాడు అని మీకు అనుమానం రావచ్చు. ఏమైందండి, షష్ఠాధిపతి అష్టమంలో ఉన్నాడు, అష్టమాధిపతి షష్టంలో ఉన్నాడు. ఏమైనాయి? షష్ఠాధిపతి వెళ్ళి అష్టమస్థానం పాడు చేస్తాడు. మరి రిఫాష్టారిగతస్య రాశిరస్తద్భేషయుగ్దృష్టభం అని చెప్పాడు కదా, భ్రష్టమ శాతం చెప్పాడు కదా. ఆయన ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని పాడు చేస్తాడు. ఈ అష్టమాధిపతి వచ్చి షష్టంలో ఉన్నాడు. పరస్పరం వీళ్ళిద్దరూ ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఉన్న కారణంగా ఏమైంది? ఇప్పుడు ఆ రుణం, కలహం, అలాగే అనారోగ్యం వాటిని నాశనం అయిపోయినాయి. మరి అష్టమ స్థానంలో కూడా నాశనం అయిపోయినాయి కదా. ఆ షష్ఠాధిపతి అష్టమంలో పడినప్పుడు, అష్టమాధిపతి షష్టంలో పడినప్పుడు ఆ అష్టభావాలు రెండు కూడా నాశనం అయిపోయినాయి అనేటువంటి అంశాన్ని మనకి బాగా తీసుకోవాలి. అయితే దీనికి కొంచెం వ్యతిరేక్తంగా మనకి ఈ అష్టమాధిపతి షష్టంలో ఉంటే, షష్టాధిపతి అష్టమంలో ఉంటే అనేటువంటి అంశాల మీద
మన వాళ్ళు బృహత్పరాశర హోరా శాస్త్రంలో భావేశ ఫలాధ్యాయంలో రాసినటువంటి అంశాలు కొంచెం భిన్నంగా కనబడతాయి మీకు. బహుగ్రంథాల్లో విశేషాలు అందుకోసం రాసుకోవాలి. ఇక్కడ షష్టాధిపతి కనుక అష్టమంలో ఉంటే మరి ఆయన ఏం చెప్పుకుంటూ వచ్చాడే, రోగి శత్రుర్మనీషిణాం పరద్రవ్యాభిలాషి ఆచారహీన అని చెప్పుకుంటూ వచ్చాడు. ఏమండి ఇవి మరి కొంచెం వ్యతిరేక్తం అవుతున్నాయి కదా అని అడగచ్చు మీరు. కరెక్ట్. షష్టాధిపతి అష్టమంలో పడ్డప్పుడు ఆ భావం పాడైపోవాలి, షష్ఠభావం పాడైపోవాలి, అష్టమభావం పాడైపోవాలి. కాబట్టి ఇక్కడ రోగ సంబంధమైన ప్రాబ్లం. ఇదే అష్టమాధిపతి కనుక షష్ఠంలో ఉంటే శత్రుజయత రోగయుక్త సర్పజలాత్ భయం అన్నాడు. ఇది మరి విచిత్రంగా ఉంది వ్యవహారం అంతా కూడా. పాడవలసిన భావాలు ఎట్లా కుదురుతుంది? ఇక్కడ పాడవట్లేదు. షష్టాధిపతి అష్టమంలో ఉంటే అష్టమాధిపతి షష్ఠంలో ఉంటే ఆ రెండు భావాలు పాడైపోవాలి. కాబట్టి అక్కడ రుణ సంబంధంగా, కలహ సంబంధంగా, ఆరోగ్య సంబంధంగా వాళ్ళకి ఇబ్బంది రానటువంటి జీవితాన్ని గడపాల్సిన యోగాలు చెప్పాల్సినటువంటి సందర్భాలు వచ్చింది. ఎందుకంటే భావాలు పాడైపోయిన ప్రత్యేకంగా రిప్పాష్టారిగతస్య రాశిరస్తద్భేష దృష్టభం భ్రష్టం స్యాత్ అనే సూత్రం ప్రకారంగా. కానీ ఈ పరాశరలో మాత్రం భావేశ ఫలాధ్యాయంలో కొంచెం ఈ అప్లికేషన్లోకి వెళ్తే వాటి యొక్క విశదీకరణ తేడా వస్తుంది. చూసారా, ఒక రాజయోగం అక్కడ చదువుకుంటూ వెళ్తే ఈయన రాజయోగం చెప్పాడు కదా, ఇది పెద్ద గ్రంథం కదా, చాలా మంచి గ్రంథం కదా అని నమస్కారం చేయడం నాకు ఇష్టం లేదు. అది ఎందుకు చెప్పాడు అనాలిసిస్ తీస్తే కానీ నేను దాన్ని తట్టుకోలేను. ఎందుకంటే దాని ప్రభావం అటువంటిది, శాస్త్ర ప్రభావం అటువంటిది. ఎవరు చెప్పారు కదా అని చెప్పి వెంటనే వినేసి ఈయన చెప్పాడు కూడా ఇది కరెక్టు, ఈ గ్రంథంలో ఉంది కాబట్టి కరెక్టు అనేటువంటి లక్షణాలు అసలు లేవు నాకు మొదటి నుంచి కూడా. చెప్పిన దాన్ని పూర్తిగా విడమరిచి సాగదీసి మొత్తం అంతా కూడా చూసుకోవడమే. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ మనం బృహత్పరాశర హోరా శాస్త్రాన్ని పరిధిలో తీసుకుని దాన్ని గౌరవించాలా అనేటువంటి అంశం మీకు వస్తుంది. అయితే అది భావేశ ఫలాధ్యాయం కూడా రాజయోగంలో ఉన్న దానికి దగ్గరగా ఫలితాలు ఇస్తేనే రెండు బ్యాలెన్స్ అవుతాయని ఇక్కడ అవ్వట్లేదు. అయితే ఇది రాజయోగ కాన్సెప్ట్ కాబట్టి రాజయోగాలు వస్తాయి ఇక్కడ అనే మాట మాత్రం మనం తీసుకోవాల్సి వస్తుంది. రాజయోగాలు దాటి మిగతా విషయాలకు వచ్చేసరికి ఆ భావేశ ఫలాధ్యాయంలో విశేషాలు మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి వాడుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా చెప్పుకుంటూ వస్తారు. అలాగే మరి అష్టమాధిపతికి వ్యయాధిపతికి ఇద్దరికి కూడా ఒకవేళ సంబంధం ఏర్పడింది. అష్టమాధిపతి వీళ్ళు వ్యయంలో ఉన్నా, వ్యయాధిపతి వచ్చే అష్టమంలో ఉన్నా కానీ అష్టమ వ్యయాధిపతుల యొక్క పరివర్తన అనుకోవచ్చు. వీళ్ళిద్దరూ కలిసి అక్కడే ఉన్నారనుకోవచ్చు, వీళ్ళిద్దరూ కలిసి అష్టమంలోనో వ్యయంలోనో ఉన్నారనుకోవచ్చు. అప్పుడు రాజయోగాలు చెప్పాల్సి వచ్చినప్పుడు మరి వ్యయస్థానానికి అష్టమస్థానాధిపతి యొక్క సాంగత్యం మూలంగా వ్యయస్థానం పడైంది, అష్టమాధిపతికి వ్యయస్థాన సాంగత్యం మూలంగా పడైంది అని చెప్పాల్సిన దాంట్లో బెటర్ పాయింట్లు చెప్పాలి. ఇదే గ్రంథంలో భావేశ ఫలాధ్యాయంలో బృహత్పరాశర హోరాశాస్త్రంలో కుకార్యాసక్త అల్పాయు అన్నాడు. నిజమే, ఈ అష్టమాధిపతి వ్యయంలో ఉన్న విషయానికి వచ్చేసరికి అల్పాయు అనే పదాన్ని అందరూ గ్రంథకర్తలు కూడా సపోర్ట్ చేసేసారు. ఈ కారణం ఏమిటి అంటే ఆయుస్థానాధిపతి వెళ్ళి అష్టమంలో పడ్డాడు, వ్యయంలో పడ్డాడు, ఆయు క్షీణం అవుతుంది. ఆ దశలో అందరి దశ వచ్చినప్పుడు పొరపాటున మనిషి గతించే అవకాశం వస్తుంది. ఆయుస్థానానికి ప్రాథమిక ధర్మాలతో అట్లా వెళ్తున్నప్పుడు ఆయుస్థానాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని చూడాలి కదా. కానీ రాజయోగం వేరు. అందుకోసం ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఈ అష్టమ వ్యాధిపతులతో కనుక పెట్టినటువంటి రాజయోగం పరివర్తన పెట్టినప్పుడు ఆరంభో రాజయోగస్తే భవేన్మారక భుక్తేషు అని చెప్పేసి జాతక చంద్రికలో పరాశరుల వారు చెప్పిన సూత్రం అప్లికేషన్లోకి వస్తుంది. రాజయోగం పెట్టినప్పుడు కొంతమంది ప్రారంభంలో చచ్చిపోతే అవకాశాలు ఉంటుంటాయి రాజయోగాల యొక్క దశలో. కారణం ఇట్లా అష్టమాధిపతి వ్యయంలో ఉన్నాడు, వ్యాధిపతి వచ్చి అష్టమంలో ఉన్నాడు, ఇక్కడ రాజయోగం అనుకుంటాం. కానీ ఈ రాజయోగం ఏ రాజయోగం ఇది అంటే ఇది ఖచ్చితంగా 100% విరుద్ధమైనటువంటి ఫలితాలతో ఉంది. ఈ విరుద్ధమైన ఫలితాలు ఏమిటి అంటే ఇక్కడ ఆ ఆయుస్థానాధిపతి అయినటువంటి అష్టమాధిపతి అయినటువంటి వాడు వ్యయంలో ఉండడం, వ్యాధిపతి అష్టమస్థానంలో ఉన్న కారణంగా అల్పాయు అనే ఆ దశలు కానీ అంతర్దశలు కానీ వ్యాధిపతి యొక్క దశ కానీ అంతర్దశ కానీ వచ్చినప్పుడు, అష్టమాధిపతి దశ కానీ అంతర్దశ కానీ వచ్చినప్పుడు అతనికి ఆయుర్దాయములు సంబంధంగా ఇబ్బందులు వస్తాయని చెప్పడానికి భావేశ ఫలాధ్యాయంలో వచ్చిన ఫలితాలు కరెక్ట్. కానీ రాజయోగం పడుతుంది. ఇక్కడ రాజయోగం ఎట్లా పడుతుందండి? ఆయుక్షణం కదా అంటే ఇందా చెప్పాను సరే, ఆరంభ రాజయోగస్తే భవేన్మారక భుక్తిషు అని చెప్పేసి ఆ సూత్రం ప్రకారంగా ఇక్కడ ఆయుర్దాయం స్వల్పంగా ఉండి అక్కడ ఆ ఆరంభంలో రాజయోగం పెట్టి తర్వాత కాలం చేసే అవకాశం వస్తుంది, రాజయోగం పడుతుంది. అలాగే వ్యయాధిపతికి షష్ఠాధిపతికి పరివర్తన పట్టింది. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే మరి అష్టమాధిపతి ఒకసారి వ్యయంలో ఉంటే చెప్పుకున్నాం, వ్యయాధిపతి వచ్చి అష్టమంలో కనుక ఉంటే అక్కడ అతనికి కూడా దరిద్ర కార్యహీన ద్రోహబుద్ధి అన్నాడు. ఇక్కడ పరివర్తనలతో కదా రాజయోగాలు. రంధ్రేషో వ్యయషష్ఠగో రిపుపతో రంధ్రే వ్యయవాస్థితో రిప్పేషోపి తథైవ రంధ్ర రిపువేస్యాస్తస్మినోదైతున్నప్పుడు మరి
అన్యోన్యక్షగత నిరీక్షణయుత సాన్యైర్యుగ్వీక్షిత. ఇక్కడ ఇతర గ్రహాలతో సంబంధం లేకుండా పుట్టినవాడు, అటువంటి వాడు విశేషమైన ధన సంపాదనలు పడతాడయ్యా. కేంద్ర కోణాద్భుతులతో పెట్టేటువంటి రాజయోగంలాగానే ఉంటుంది, కానీ అంత స్థాయి ఉంటుంది, కానీ ఇక్కడ విభిన్నమైన పరిస్థితులు ఉంటాయి. కేంద్ర కోణాధిపతులతో ఉన్నటువంటి రాజయోగాలు అటువంటి మంచి మార్గంలో మంచి వాళ్ళతో కలిసి వెళ్తూ ముందుకు వెళ్ళిపోతారు. అక్కడ అధికారికంగానో లేకపోతే చెడు వాళ్ళతో కలిసి సహవాసం చేస్తూ అలాగా వాళ్ళు ఈ 6, 8, 12 స్థానాధిపతులు వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఇదే సందర్భంలో వ్యయాధిపతి కనుక షష్ఠంలో ఉంటే స్వజన వైరి, పాపి, దుఃఖి, క్రోధి అని చెప్పేసి భావఫలేషాధ్యాయం చెప్పినప్పటికీ కూడా సహజంగా వ్యయాధిపతి షష్ఠంలో ఉంటే వ్యయభావం, షష్ఠభావం వ్యయమైపోవాలి. కాబట్టి కలహాలు దూరం అవ్వాలి, రుణాలు దూరం అవ్వాలి, ఆరోగ్య సమస్యలు దూరం అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఆ కంపారిజన్లో కొంచెం విశ్లేషణలో తేడా వచ్చిన కారణంగా ఫలితాంశాలు మాత్రం ఇట్లాగే ఉంటాయి, కానీ కొంచెం చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశం ఉంది, చెప్పుకుంటూ వెళ్ళిపోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అయితే ఈ రంధ్రేషో వ్యయష్టగో రిపవతో రంధ్రే వ్యయవాస్తో రిఫేషోపి తథైవ రంధ్రే పుహే యస్యాస్తి తస్మిన్నోదిత అనేటువంటి సూత్రం చెప్పేటప్పుడు షష్టాధిపతి అష్టమంలో ఉన్న, అష్టమాధిపతి షష్టంలో ఉన్న, అలాగే వ్యయాధిపతి అష్టమంలో ఉన్న, అష్టమాధిపతి వ్యయంలో ఉన్న, వ్యయాధిపతి షష్టంలో ఉన్న, షష్టాధిపతి వ్యయంలో ఉన్న, ఇలాగా ఈ ముగ్గురు అధిపతులకి పరివర్తన కానీ ఇద్దరు కలిసి ఒకళ్ళింట్లో ఉండడం కానీ వ్యయాధిపతి షష్టాధిపతి కలిపి షష్టంలో ఉన్న, వ్యయాధిపతి షష్టాధిపతి కలిసి వ్యయంలో ఉన్న, లేదా వ్యయ అష్టమాధిపతులు కలిసి అష్టమంలో ఉన్న, వ్యయ అష్టమాధిపతులు కలిసి వ్యయంలో ఉన్న, ఇవి రాజయోగంగా చెప్పుకుంటూ వచ్చాడు. వీటి మూలంగా కలిగేటువంటి రాజయోగం చాలా పెద్ద స్థాయిలో ఉంటుందయ్యా. కేంద్ర కోణాధిపతులు ఇచ్చేటువంటి యోగాలు ఏ స్థాయిలో అయితే మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటామో అలాగే. అయితే ఇక్కడ ఏమన్నాడు, అన్యోన్యక్షగత నిరీక్షణయుత అన్యైర్యుగ్వీక్షిత. ఎవరితో వేరే గ్రహాలతో కలవకూడదు, వేరే గ్రహాలతో చూడడం కానీ ఇట్లాంటివి ఉండకూడదు. మరి అవేం లేకుండా వాళ్ళు కనుక ఉంటే జాతోసౌ నృపతి, ఎవరైతే ఉంటాడో వాడు నృపతి అవుతాడయ్యా. మరి ప్రశస్త విభవో రాజాధిరాజీశ్వర అంటాడు. రాజాధిరాజు అవుతాడు, వాడు చాలా చక్కటి యోగాలు పొందుతాడు, చాలా చక్కనైనటువంటి పరిస్థితిలోకి వెళ్తాడు, యోగాలు కూడా బాగుంటాయి, ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన సంచారం తీసుకుంటూ ఈ 6, 8, 12 స్థానాధిపతులు ఒకరింట్లో ఒకళ్ళు ఉన్నా కానీ లేదా ఒక చోట ఉన్నా కానీ వాళ్ళు సహజంగా వాళ్ళకి పాడు చేసే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు షష్ఠ అష్టమ వ్యాధిపతుల యొక్క పరివర్తనలో ఆయా చెడు భావాలని వాళ్ళే పాడు చేస్తారు. కాబట్టి ఆ మనిషికి జీవితంలో ఎప్పుడూ కూడా రుణ బాధలు కానీ, కలహ బాధలు కానీ, ఆరోగ్య బాధలు కానీ లేకుండా చాలా సుఖంగా జీవించే అవకాశం వస్తుంది అని చెప్పడం కోసం చెప్పేసి ఈ 6, 8, 12 స్థానాధిపతుల యొక్క ఫలితాలను బాగా డిసైడ్ చేస్తూ ఉంటారు. అందువల్ల మీరందరూ కూడా ఈ ముహూర్తాల్లో, జాతకాల్లో ఎక్కడైనా సరే మనకి ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంటంటే అష్టమ స్థానం శుద్ధి చూసుకోవడం అనేది అలవాటు ఉంది. కాబట్టి ఇదే అష్టమంలో పడ్డ గ్రహాలు పాడైపోతూ ఉంటాయి. కాబట్టి అష్టమ స్థానంలో ఏ గ్రహాలు లేకుండా ఉండేట్టు చూడమని. అలాంటి ఆ షష్టాష్టమ వ్యాధిపతులతో ఈ రాజయోగం చెప్పడంలో కూడా ఆంతర్యం కూడా అది. ఇది విపరీత రాజయోగం. అందరూ కూడా చాలా కేర్ఫుల్గా చూడాలి. ఇక్కడ వీటిల్లో ఎక్కువగా గ్రహాల యొక్క సంచార ఫలితాలని షడ్బలాల్లో ఇస్తున్నారు. ఆ షడ్బలాలతో ఇచ్చినప్పుడు ఆ బలాల యొక్క ప్రభావం చేత కూడా మనం స్థాయి నిర్ణయం చేయొచ్చు. యోగం బట్టే స్థాయి యొక్క నిర్ణయాలు చేయొచ్చు. వాటిని కూడా మనం డీటెయిల్గా వర్కౌట్ చేస్తే చాలా మంచి యోగాలు వస్తాయి. స్వస్తి.